జై శ్రీమన్నారాయణ. అస్మత్ గురుభ్యో నమః. భగవద్బంధువులారా, దీపారాణి రామాంజదాసి. ఈ నెల 16వ తారీఖు నుండి తిరుప్పావై చేసుకోవడానికి మనం ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఒక్కొక్క పాశురానికి అర్థం తెలుసుకుందాం. భారతదేశ సంప్రదాయంలో ధనుర్మాసంలో పాటలు పాడుతూ చేసుకునే ఒక వ్రతం ఉంది. దీనినే తిరుప్పావై వ్రతం అంటారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని భర్తగా కోరుకుంటూ గోపిక స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించారు అనేది ఆండాల్ నమ్మిక. శ్రీ వైష్ణవులు ఏడాది పొడవునా ప్రతిదినం తమ దేవాలయాల్లో, ఇళ్లలో విధిగా ఈ పాశురం పఠిస్తారు. కానీ ధనుర్మాసంలో పాడే ఈ పాటలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క పాశురం ఒక్కొక్క రోజు గానం చేయబడుతుంది. ఆండాల్ తన చెలులతో కలిసి శ్రీకృష్ణుని భర్తగా పొందడానికై తిరుప్పావై గానం చేస్తూ 30 రోజులు 30 పాశురాల ప్రబంధం వ్రతం ఆచరిస్తుంది. పండిత్తర్ ఆల్వాల్లో ఒకరైన గోదాదేవి రచించిన 30 తిరుప్పావై వైష్ణవులు పరమ పవిత్రంగా పఠించే ఈ పాశురాలు మధుర భక్తిని ప్రబోధిస్తాయి. రేపటి నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. దానిలో భాగంగా తిరుప్పావై పాశురాల్లోని మొదటి పాశురం పాడి అర్థం తెలుసుకుందాం. ఆండాల్ తిరువడగలై శరణం. మార్గదిత్తింగల్ మదినిరంధై నన్నాలాల్ నీరాడ పోద్దువీర్ పోదుమినో నేరీలయ్యీర్ ஷீர்மல்குப்மாயப் பாடி செல்வச்சிறுமீர்கால் கூர்வேல் கொடு தொண்டிலன் நந்தகோபன் குமரன் ஏராரந்த கன்னி யசோதை இளம் சிங்கம் கார்மேனி செங்கன் கதிர் மதிமம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகச்வாப்படிந்தேலோ రెంభావాయ్. ఆండాల్ తిరువడగలై శరణం. ఈ పాశ్రం యొక్క అర్థం తెలుసుకుందాం ఇప్పుడు. ఆండాల్ గొల్లభామలను కాలాన్ని ప్రశంసిస్తూ భగవాన్ మాత్రమే మన అంతిమ లక్షణమని, సాధనమని, కృష్ణానుభవం పొందాలని సంకల్పంతో మార్గలి నోమును పాటించాలని నిశ్చయించుకుంది. ఓహో, ఇది మార్గశిర మాసం మంచి రోజు, వెన్నెల నిండిన మంచి రోజు. ఓ అందమైన ఆభరణములు కలిగిన ఆడపడుచులారా, ఐశ్వర్యంతో నిండిన సంపదలు కలిగిన బాలికల్లారా, ఈ మార్గశిర స్నానం చేయాలి అనే సంకల్పం ఉన్నచో రండి, ముందు నడవండి. వాడి అయిన వేలాయే ధమనులు దాల్చిన ఏ విధమైన ఆపద రాకుండా మనల్ని కాపాడుచున్నది. శ్రీ నందగోపుల కుమారుడు, అందమైన కన్నులతో ఉన్న యశోద యొక్క బాలసింహుడు, నీలం మేఘశ్యాముడు, ఎర్ర తామర వలె పోలిన కన్నులు కలిగినవాడు, సూర్యుని వలె ప్రకాశము, చంద్రుని వలె ఆహ్లాదమునిచ్చే దివ్యముఖ మండలము కలవాడు అయిన నారాయణుడే. అతనినే తప్ప వేరొకరిని అర్థించని మనకు మనం ఉపేక్షించు వ్రతసాధనమైన పర అనే వాద్యమును ఈయనున్నాడు. మనము ఈ వ్రతం చేయడం చూసి లోకులందరూ సంతోషించుటట్లుగా మీరందరూ వచ్చి ఈ వ్రతంలో చేరండి అని తన స్నేహితురాళ్లతో పలుకుతుంది ఆండాల్ తల్లి. ఈరోజు మొదటి పాశురం యొక్క అర్థం తెలుసుకుందాం. రేపు రెండవ పాశురం యొక్క అర్థం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ముందుగా ధనుర్మాస శుభాకాంక్షలు. ధన్యవాదములు. జై శ్రీమన్నారాయణ.